మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో చూసాం. శ్రీనిరాజు అనేటటువంటి ఆయన, నేను వెంచర్ క్యాపిటలిస్ట్ని, నేను పెట్టుబడి పెడతాను అంతే, ఛానల్ మీదే, మీరే నడుపుకోండి, నా డబ్బులు నేను తీసేసుకుని నేను పక్కకి వెళ్ళిపోతాను అని చెప్పారు. ఛానల్ ప్రారంభం రోజున మేమందరమే సాక్ష్యం. వెంచర్ క్యాపిటలిస్ట్ అంటే పెట్టుబడి ఇస్తారు, సెటిల్ అయిన తర్వాతన వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసేసుకుంటారు. అలాగా వచ్చినటువంటి శ్రీనిరాజు గారు ఆ తర్వాత వచ్చేటప్పటికి ఛానల్ సక్సెస్ అయ్యి విస్తరించి ఓ పెద్ద నెట్వర్క్ అయ్యాక చివరికి అది వదులుకోవడానికి సిద్ధం కాక దాంట్లో రవిప్రకాష్కి అప్పచెప్పడం ఇష్టం లేక అతనికి వాటాని లిమిట్ చేసి 9% వాటాతో కూర్చోబెట్టారు. ఆ తర్వాతన ఛానల్ని వేరే వాళ్ళకి అమ్మేశారు. సరే, అందులో రవిప్రకాష్ మీద కోపంతో ఆగ్రహించి ఉండొచ్చును, చాలామంది విమర్శించి ఉండొచ్చు, కానీ ఒరిజినల్గా ఆ రోజున మా అందరి సమక్షంలో చెప్పింది వెంచర్ క్యాపిటలిస్ట్ని మాత్రమే. ఇందులో మీరందరే పార్ట్నర్సు, యజమాని రవిప్రకాష్ అవుతాడు, నేను కేవలం పెట్టుబడి పెట్టాను, నా డబ్బులు నేను తీసుకుని వెళ్ళిపోతాను. మరి మధ్యలో ఏమన్నా ఆయన డబ్బులు ఆయన తీసుకోలేదు, ఏం జరిగిందో నాకు తెలియదు. కాబట్టి డబ్బులు ఇచ్చేసామని ఈయన చెప్తారు, లేదు సంస్థ నాదేనని ఆయన చెప్తారు. ఫైనల్గా అయితే చట్ట ప్రకారం ఉంది కాబట్టి ఆయన తీసుకున్నారు, రవిప్రకాష్ని బయటకు గెంటేశారు. మరి ఇదే పరిస్థితి ట్విట్టర్కి వచ్చింది. ట్విట్టర్ని ఒకళ్ళు తయారు చేశారు, ప్రమోట్ చేశారు, పైకి తీసుకెళ్లారు. ట్విట్టర్ని కొనేసేసి ఇప్పుడు ఎక్స్గా మార్చుకున్నాడు ఎలన్ మాస్క్. అంటే రాజకీయ అవసరాల రీత్యా ఇప్పుడు మీడియాలు అంటే చీమలు పెట్టిన పుట్టల్లో పాములు చేరినట్టుగా ఒక జర్నలిస్ట్లో వీళ్ళు కష్టపడి ఒక వ్యవస్థను తయారు చేస్తారు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాతన పెద్దవాళ్ళు ఎవరైతే ఈ ఇన్ఫ్లుయెన్స్ వల్ల దెబ్బతింటారో వాళ్ళు దీన్ని కొనేసి వాళ్ళకి అనుకూలంగా చేసుకుంటారు. దానికి సాక్ష్యం ట్రంప్కి అనుకూలంగా అతను మారి వ్యవస్థ నడిపాడు. ఇప్పుడు ఫేస్బుక్ అదే పరిస్థితి కాబోతుంది. ఫేస్బుక్ ఒకప్పుడు చక్కటి ప్లాట్ఫామ్, రాజకీయాలకు అతీతమైన ప్లాట్ఫామ్, చక్కటి ఆల్గారిథమ్స్, వాటితో సాగినటువంటి ఫేస్బుక్ ప్రస్థానం ఏమైంది? క్రిందసారి బైడెన్కి సపోర్ట్, అట్లాగే మన రాష్ట్రాలు మన దేశాల్లో కూడా ఏదో ఒక నెట్వర్క్కి సపోర్ట్ అన్నటువంటి దాంట్లో ఒకళ్ళకి తీసేయడం, ఒకళ్ళని పెట్టేయడం, ఇట్లాంటివి సాగుతూ వచ్చింది. దీని ఫలితం ఫేస్బుక్ విశ్వసనీయత తగ్గిపోతూ వచ్చింది. జుకర్బర్గ్ మీదన క్రిందసారి ఏకంగా ట్రంప్ అకౌంట్స్నే సీజ్ చేసేయడం, క్లోజ్ చేసేయడం అకౌంట్ని. ఎందుకయ్యా అంటే తను నిబంధనలు పాటించలేదు, కమ్యూనిటీ స్టాండర్డ్స్ అని. కమ్యూనిటీ స్టాండర్డ్స్ నువ్వు తయారు చేసిన దానికి ఫాలో అవ్వట్లేదంటే అది. ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చాడు కదా, 20వ తారీఖు ఛార్జ్ తీసుకోబోతున్నాడు కదా, ఎవరు అడిగితే చూద్దాం ఏం చేస్తాడో చూద్దాం అంటే ఇప్పుడు ఈ టైంలో అర్జెంటుగా అమ్మేసుకోరా అని పరోక్షంగా చెప్పడం, లేకపోతే ఆ తర్వాత ఆట ఆడతానని చెప్పడం.